కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొత్త వ్యక్తిని చూడాలని చెప్పేసి. ఏం చూస్తాం కొత్త వ్యక్తి? మన ఊరోడు కాదు, మన జిల్లా వాడు కాదు. గతంలో కూడా ప్రకాష్ రెడ్డి గారు 99లో పోటీ చేశాడు. ఆంధ్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుగా పోటీ చేస్తే లోకల్ వాడు కాదని చెప్పేసి ఆయన్ని 16-20తో ఓడించారు. ఈరోజు చిత్తూరు రోడ్డు మన లోకల్ వాడు కాదు, జిల్లా వాడు కాదు, చిత్తూరు నుంచి వచ్చాడు. చిత్తూరు నమ్మే పరిస్థితి రాలేదు. ఏదున్నా కూడా అలాంటి వాళ్ళు వచ్చారంటే అలజడి సృష్టిస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దని చెప్పేసి మాత్రం చెప్తా ఉన్నారు. ఏదన్నా అటువైపు ఉన్నవాళ్ళు ఏదైనా ఉన్నా మీరు చెప్పిన మాటని ఓటు చేసే పరిస్థితి లేదు. ఈరోజు చెప్తా ఉన్నామమ్మా, ఇదే మీనాక్షి కుటుంబం అంతా కూడా కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే మీనాక్షి కుటుంబము మీనాక్షి కోసం కష్టపడాలని తెలియదు, కానీ ఇక్కడ వలస పక్షికి ఈరోజు కష్టపడతా ఉన్నారు. అది కూడా మాస్టర్ డబ్బిస్తేనే నోరు తెరుస్తారు, డబ్బిపోతే పుచ్చుకుంటారు. ఆ విధంగా ఈ మీనాక్షానికి కూడా డబ్బు ముట్టింది, 3 కోట్లు ముట్టిందని ప్రచారం అవుతా ఉంది. ఏదున్నా కూడా వల్లభ గారు కూడా డబ్బులు కొట్టాయని చెప్పేసి. ఇంకా మిగతా వాళ్ళు 6 మంది ఉన్నారు పైన. భాస్కర్ రెడ్డి ఉన్నాడు, కృష్ణ ఉంది, మన దేవేంద్రప్ప ఉన్నాడు, ఇన్ని రకాలుగా ఇంతమంది శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఆయన వలస చుట్టుకోవడం జరిగింది. ఏదున్నాడు ఇంతమంది రేపు పొరపాటు ఏదైనా అయితే కూడా ఇంతమంది ఎవరు కలిసి వాళ్ళు ఉంటారు, ఒక్కరుగా నేను ఉన్నారు, అందరూ నా దగ్గరికి వస్తారు, పనులు చేసుకుంటారు. ఏ రకంగా కూడా ప్రభుత్వం మాట్లాడచ్చు, కానీ ఇంతమందితో మాట్లాడేదానికి ఆ పార్టీలో మనకు అవసరం లే. ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒకటే మన ఆదరణ మర్యాద నిలబెట్టండి, ఆదరణ గౌరవం పెంచండి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చినా ఓటు వేసే అవసరం లేదు. ఆ ఓటు వేస్తే కూడా మీకు వేస్టే. ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏం డెవలప్మెంట్ చేయకపోతే నాకు ఓటు వేద్దామని చెప్పేసి ధైర్యంతో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, నేను పనిచేసింటే ఓటు వేయండి, లేకపోతే వద్దంటాను. అంత నిజంగా మగాడుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు నాయుడు ఏమని చెప్తాడు, ఏవో అబద్ధాలు స్కీములు పెట్టేసి అధికారంలో ప్రయత్నం చేస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు తెలుసాం, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటాడు, పార్టీ పెట్టాడు, చిరంజీవి పార్టీ పెట్టాడు. చిరంజీవి పార్టీ భవనం పోయి చేయలేకపోయి ఆయన మద్దతు అడగలే, ఈయన మద్దతు ప్రకటించాడు, నేను మద్దతు ఉంటానని చెప్పేసి. ఆ విధంగా ఆయన ప్యాకేజ్ కిందే పోయినాడు. ఎందుకంటే పార్టీని పోయాలంటే చాలా కష్టం, పార్టీని భరించాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఓపికతో ధైర్యంగా ముందుకు పోయినాడు. 14లో 67 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 23 ఎమ్మెల్యేలు తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు. కొంతమంది ఇచ్చాడు ఏ రకంగా పార్టీని వీక్ చేయాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి భయపడలే, ఏదున్నా కూడా ధైర్యంగా ఎన్నుకుపోయినాడు, ధైర్యంగా ముందుకు పోయినాడు. ఈరోజు ప్రజల్లోకి పోయినాడు, ప్రజామద్దతుతో గెలిచాడు. మరి మీరు ఇక్కడ చేతగానే అదే 2014లో పవన్ కళ్యాణ్ ముందు చేస్తే పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినాడు, ఒకే ఒక సీట్ వచ్చింది. ఆయన చేతగానే తెలిసిపోయింది. ఇక ఏదున్నా ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనేది. ఎందుకంటే యాక్టర్గా నేను చూస్తాను, యాక్టర్గా సంతోషిస్తాను, యాక్టర్గా మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. అంతేగాని నువ్వు యాక్టర్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కక్ష బట్టి ఏదో రకంగా చీల్చాలని చెప్పేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పేసి ఆలోచన నీకు నచ్చాము, కానీ ప్రజలకు లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాను. అందుకే ఇలాంటి వాళ్ళంతా కూడా ఏకమైపోయి 3 జెండాలతో వచ్చి ఆదోళన క్యాండిడేట్ని పెట్టి బీజేపీ మనతత్వ పార్టీ క్యాండిడేట్ పెట్టి ఈరోజు ఓట్లు అడుగుకోవాలని చూస్తూ ఉన్నారు. వచ్చాడు, ఎవరు వచ్చారు ఈరోజు బీజేపీ నాయకుడు వచ్చారు, ఆయన పేరు రాజా సింగ్. ఏమొచ్చారు, జనం ఎక్కడున్నారు, ఏం మెసేజ్ ఇచ్చాడు, ఏం అర్థమైంది, ఏమీ అర్థం కాదా, ఏం చెప్పినాడో తెలీదు. ఏదన్నా కూడా ఈ బీమా సర్కిల్లో నిలబడితే జనాలు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకుంటారు, ఎందుకంటే ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, ఆ ట్రాఫిక్లో నిలబడాల్సి వస్తుంది, నిలబడతారు. వచ్చిన వాళ్ళంతా ఈరోజు సమస్యని బాగా ఇబ్బంది పడ్డారు. ఏ రకంగా కూడా మెసేజ్ కూడా ఏమి ఇచ్చినారో తెలీదు, ఏ రకంగా కూడా పోయిందో తెలియదు. ఎవరు కూడా వచ్చేవాళ్ళు మీటింగ్కి మళ్ళీ డబ్బు ఇచ్చి స్టాప్ ఇచ్చి వాళ్ళకి పిలిపించుకునే పరిస్థితి. కానీ ఏ రకంగా అభిమానం మన మీలాగా అభిమానం చూపించేవాళ్ళు కాదు. ఏదన్నా అభిమానం ఉంటే ఇంతమంది కలిసినారు, లేకపోతే